తల్లిదండ్రులు కావాలనుకునే మీ కలని నిజం చేసుకోండి. ఆర్థిక స్థితికి అనుకూల పద్ధతిలో మామ్ ఐవీఎఫ్ తో. సనాతన ధర్మాన్ని వ్యతిరేకిస్తూ తమిళనాడు మంత్రి ప్రముఖ నటుడు ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలపై తీవ్ర దుమారం రేగిన సంగతి తెలిసిందే. సనాతన ధర్మాన్ని మలేరియా, డెంగ్యూ, కరోనా వంటి వ్యాధులతో పోల్చిన స్టాలిన్ ఇలాంటి వాటిని వ్యతిరేకిస్తే సరిపోదని, పూర్తిగా నిర్మూలించాల్సిందేనని పేర్కొన్నారు. దీంతో ఆయన కామెంట్స్ పై తీవ్ర స్థాయిలో వ్యతిరేకత వచ్చింది. అయినా ఉదయనిధి స్టాలిన్ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. ఆయన విమర్శల దాడిని కొనసాగిస్తూనే ఉన్నారు. రీసెంట్ గా పార్లమెంట్ లో మహిళా రిజర్వేషన్ బిల్లును ప్రవేశపెట్టిన సందర్భంగా దేశంలోని ప్రముఖ హీరోయిన్లను లోక్సభకు ఆహ్వానించారని ఆయన గుర్తు చేశారు. మహిళా రిజర్వేషన్ బిల్లు ప్రవేశపెట్టిన సందర్భంగా హీరోయిన్లను పార్లమెంటుకు పిలిచారని, కానీ ఒక మహిళా రాష్ట్రపతిని మాత్రం పిలువలేదని విరుచుకుపడ్డారు ఉదయనిధి స్టాలిన్. వితంతువు ఆదివాసీ మహిళ కాబట్టే రాష్ట్రపతి ద్రౌపది ముర్మును పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవానికి గాని, మహిళా రిజర్వేషన్ బిల్లు సందర్భంగా ఆహ్వానించడం కానీ చేయలేదని ఆరోపించారు. ఆదివాసీ కావడం, భర్త చనిపోయి వితంతువుగా ఉండడమే ఆమెను ఆహ్వానించకపోవడం వెనుక ఉన్న కారణమని స్టాలిన్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఇలాంటి నమ్మకాలనే సనాతన ధర్మం అంటామని తెలిపారు. కాగా సనాతన ధర్మంపై ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యల దుమారం ఇంకా ముగియలేదు. ఈ వ్యవహారం కాస్త దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు వరకు చేరింది. స్టాలిన్ మీద చర్యలు తీసుకోవాలని కోరుతూ సర్వోన్నత న్యాయస్థానంలో పిటిషన్ కూడా దాఖలైంది. ఉదయనిధిపై చర్యలు తీసుకోవాలని అభ్యర్థిస్తూ 262 మంది ప్రముఖులు భారత ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాసిన సంగతి తెలిసిందే. లెటర్ రాసిన వారిలో మాజీ న్యాయమూర్తులు, మాజీ ఉన్నతాధికారులు కూడా ఉన్నారు. ఎట్టకేలకు ఈ పిటిషన్ను విచారణకు స్వీకరించిన కోర్టు తమిళనాడు సర్కారుతో పాటు ఉదయనిధికి నోటీసులు జారీ చేసింది. కాగా ఉదయనిధి మీద పలు రాష్ట్రాల్లో పోలీస్ కేసులు కూడా నమోదయ్యాయి. దీనిపై మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి.